ఫోటో తీసుకున్నావు చెప్పండి సరే నుంచి ఎస్ యు ఆర్ రైట్. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మాత్రం చేరుకోవడానికి సుమారు 3 కిలోమీటర్లు నడుస్తున్నాం. వర్షం వల్ల దారి కొంచెం కష్టంగా ఉన్నా చుట్టూ కనిపిస్తున్న పచ్చని ప్రకృతి ఆ అలసటను పూర్తిగా మర్చిపోయేలా చేస్తుంది. ఇలాంటి జర్నీ జీవితంలో ఒకసారైనా తప్పకుండా అనుభవించాలి. ఇంకా ముందున్న అందమైన వ్యూస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని కొత్త కొత్త వీడియోస్ అనేవి మీకు చూపిస్తూ ఉంటా. మీరు ఇప్పుడు మధ్యలో ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చి రిసార్ట్ అనమాట. అక్కడక్కడ ఈ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మధ్య మధ్యలో ఇట్లాంటి రిసార్ట్స్ కూడా ఉంటాయి. కొంచెం ఇది ప్రీమియంగా ఉంటుంది అనుకుంటా కాస్ట్ అనేది. ఇంకా ముందు కూడా ఉంటాయి, చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, ఈ సెకండ్ వే ఉంది కదా, అది కూడా రిసార్ట్స్కి వెళ్ళే దారి అనమాట అది. సో మధ్య మధ్యలో మనకి ఇట్లాంటి రిసార్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. పై వాక్ ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్న దారిలో మనకి ఇలా రైల్వే ట్రాక్ కూడా కనిపిస్తూ ఉంటుంది. టాయ్ ట్రైన్ వెళ్ళే మార్గం అన్నమాట అది. సో అదే ట్రైన్ ఎక్కుంటే కనుక మనకి కొండ చుట్టూరు తిప్పుకుంటూ పైదాకా వస్తుంది. మేము బై వాక్ నడుస్తూ ఉన్నాం కాబట్టి మధ్య మధ్యలో ఇట్లా క్రాస్ చేసుకుంటూ అట్లా వెళ్తూ ఉంటాం. సో టాయ్ ట్రైన్ ఎక్కాలంటే మార్నింగ్ ఎక్కాలి. సో ఈవినింగ్ వచ్చి బ్యాక్కి వెళ్ళిపోతుంది. ఓన్లీ పర్ డేకి ఒకసారి తిప్పుతుంది అనమాట. ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్ నడిచిన తర్వాత మనకి ఇట్లా షాప్స్ అనేవి తగులుతాయి మనకి. సో అంతకంటే ముందు అయితే మనకి ఏమీ దొరకవు. ఇక్కడ నుంచి మనకి ఏదైనా ఫుడ్ కావాలన్నా కానీ, వాటర్ బాటిల్స్ కానీ అన్నీ మధ్యలో అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి స్టేషన్కి దగ్గరలో ఉన్నాం. కొంచెం ముందుకు వెళ్తే మనకి మాత్రమే రైల్వే స్టేషన్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే మాథెరాన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్. సో ఒక సైడ్ వెళ్ళడానికి ఒక సైడ్ అది రివర్స్ వెళ్తుంది ట్రాక్ అనేది. కొంచెం
కొంచెం ముందుకెళ్తే మనకి అదంతా స్టేషన్ అనమాట అది. సో ఓన్లీ ఈవినింగ్ మాత్రమే బ్యాక్ వెళ్తుంది. ఇంకా అప్పటి వరకు ట్రాక్ అంతా ఖాళీగానే ఉంటుంది మనకి.